హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో 5 సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. అంటే కడుపులోని బిడ్డ హెల్దీగా ఉంది అని తెలిపే 5 సంకేతాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఈ టాపిక్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ అవగాహన అనేది మీకు ఏర్పడుతుంది. మరి టాపిక్లో వెళ్ళిపోదామా? ఈ హెల్దీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 5 సిమ్టమ్స్ ఏంటి అనేది చూసినట్లయితే, నెంబర్ 1 మూమెంట్స్ అనమాట. బేబీ యొక్క మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క మూమెంట్స్ 5th మంత్ ఆర్ 6th మంత్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. 6th మంత్లో బేబీ మూమెంట్స్ స్టార్ట్ అయినప్పుడు 7th మంత్లో ఏమవుతుందంటే బేబీ రియాక్ట్స్ టు ద లైట్ అండ్ సౌండ్, పెయిన్, వీటన్నిటికీ స్టిమ్యులేట్ అవుతుంది. సేమ్ టైం 8th మంత్లో పొజిషన్ చేంజ్ అవ్వడానికి సహకరిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక బ్రీచ్ ప్రజెంటేషన్ నుంచి సెపారిక్ ప్రజెంటేషన్, ఈ విధంగా బేబీ 8th మంత్లో పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరిలో అయితే కరెక్ట్గా మూమెంట్స్ అనేవి 6th మంత్ నుంచి కావచ్చు, 5th మంత్ నుంచి కావచ్చు, ఎట్ ద 9th మంత్ వరకు మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక చార్ట్ తీసుకొని పర్ డేకి ఎన్ని మూమెంట్స్ అని కిక్స్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారని చెప్పేసి నోట్ చేసుకొని, ఎవరిలో అయితే మూమెంట్స్ 10 to 12 మూమెంట్స్ విజిబుల్ అవుతున్నాయో ఇది కూడా ఒక రకమైన సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట. నెంబర్ 2 వచ్చేసి నార్మల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బేబీ యొక్క అంటే మీరు రొటీన్గా అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు 5th మంత్లో ఏ విధంగా ఉంది హైట్ అండ్ వెయిట్, అట్ ద సేమ్ టైం 6th మంత్లో మీరు రీచెకప్ పోయినప్పుడు సేమ్ హైట్ అండ్ వెయిట్ ఎలా ఉంది, బేబీ యొక్క ఫండల్ హైట్ ఎంత ఉంది, బేబీ యొక్క హైట్ ఎంత ఉంది, లాంగ్ ఎంత ఉంది, ఎన్ని ఇంచెస్ వరకు పెరిగారు అని చెప్పి అన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. మంత్కి ఏదైనా వేరియేషన్ ఉందా అని చెప్పేసి కూడా మీరు గమనించవలసిన విషయం. మంత్ వేరియేషన్ ఉండి కరెక్ట్గా హైట్ అండ్ వెయిట్ పెరుగుతూ ఉన్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. నార్మల్గా 7th మంత్లో 14 ఇంచెస్ వరకు లాంగ్ ఉంటుంది బేబీ. అట్ ద సేమ్ టైం 3rd ట్రైమిస్టర్లో చూసినట్లయితే 700 grams per వీక్, అంటే వీక్ 700 grams అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట వెయిట్. అంటే లాస్ట్ ట్రైమిస్టర్ 9th మంత్లో చూసినట్లయితే 3 kgs అనేది బేబీ యొక్క వెయిట్ అనేది మనకి రికగ్నైజ్ అవ్వాలి. ఈ విధంగా హైట్ అండ్ వెయిట్ కావచ్చు, ఈ విధంగా కరెక్ట్గా నార్మల్గా కనిపిస్తూ ఉన్నట్లయితే, ఈ యొక్క నార్మల్ గ్రోత్ ఉన్నట్లయితే కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెకండ్ సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ బేసికల్గా 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనకి రికగ్నైజ్ అవుతుంది. కానీ కొన్ని విషయాల్లో కొంతమంది ప్రెగ్నెన్సీలో అది డిసపియర్ అయ్యేదని కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీక్ బై వీక్ హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా మీరు గమనించవలసిన విషయం. అలాగే హార్ట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఏఎస్టీ కావచ్చు, విఎస్టీ కావచ్చు, కంజెంటల్ హార్ట్ అనామలీస్ కావచ్చు, ఈ విధంగా ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది కూడా ఒక గుడ్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, బేబీ యొక్క హార్ట్ రేట్ బాగానే ఉంది, హార్ట్ సర్క్యులేషన్ బాగానే ఉంది అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హెల్దీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా చెప్పుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి పొజిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రీ లేబర్. అంటే పొజిషనింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ అయితే 8th మంత్లో బేబీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పొజిషన్ అనేది 8th మంత్లో స్లోగా హెడ్ అనేది పెల్విక్ రీజియన్లో స్టక్ అవుతూ ఉంటుందన్నమాట. పెల్విక్ రీజియన్లో స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ డెలివరీకి అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా పొజిషన్ అవుతూ హెడ్ అనేది మనకి పాల్పేట్, అంటే మూమెంట్స్ అనేవి హెడ్ మూమెంట్స్ అన్నీ కూడా పెల్విక్ రీజియన్లో చేంజెస్ అవుతూ ఉంటే ఇది కూడా ఒక హెల్దీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి పర్సన్స్ అనేవాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి వెయిట్ గెయిన్ ఆల్సో సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎంత వెయిట్ ఉన్నారు, సెకండ్ ట్రైమిస్టర్లో ఎంత వెయిట్ ఉన్నారు, 3rd ట్రైమిస్టర్లో వెయిట్ పెరుగుతున్నారా లేదంటే అదే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందా అనే దాని గురించి కూడా మీరు గమనించవలసిన విషయం. మీరు రెగ్యులర్గా 2 kgs అలా ఇంక్రీజ్ అవుతూ అట్ ద డేట్ ఆఫ్ డెలివరీ టైంలో మీరు మ్యాక్సిమం అంటే 10 kgs వరకు ఇంక్రీజ్ అయినట్లయితే అది హెల్దీ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేబీ హైట్ అండ్ వెయిట్, అట్ ద సేమ్ టైం మీరు హెల్దీ ఫుడ్స్ని తీసుకొని
హెల్తీగా ఉన్నట్లయితే వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. వెయిట్ గెయిన్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ సైన్ ఆఫ్ హెల్తీ ప్రెగ్నెన్సీగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ 5 సైన్స్ మీలో అనిపించినట్లయితే బేబీ హెల్తీగా ఉన్నారని చెప్పేదానికి ఒక సింబల్గా చెప్పుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.